హాయ్ ఫ్రెండ్స్, నేను మా సర్పంచి ఒక మంచి పాత పద్యం ఒకటి పాడాలనుకుంటున్నాం. ఏం పద్యమో మీకు వినిపిస్తాము, కాచుకోండి. సర్పంచి మొదలు పెడదామా? నేను కూడా వస్తానా? ఉప్పు కప్పురంబు నొక్క పోరికెనుండో చూడ చూడ రుచుల జవీరయ్యా. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. విశ్వదాభిరామ వినురవేమా. ఇంకోటి సర్పంచ్. బలవంతుడ నాకేమని పరపురతో ఆ పద్యం నాకు రాదు, మా సర్పంచ్. బలవంతమైన సర్పము చలిచీమల చేత దిక్కి సావదే సుమతి. బలవంతమైన ముక్కలు చేయి పెట్టి మళ్ళీగా బలవంతుడ నాకేమని పలపురతో నిగ్రహించి పలుకుట విరవిగితేనా? బలవంతుడు బలముతో గర్వంతో విరవిగితేనా? బలవంతుడనని నాకేమని గర్వంతోన బలుపుతోన విర్రవీగితే. బలవంతుడ నాకేమని పలపురతో నిగ్రహించి పలుకుట మేలా. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి సావజ సుమతి. దీంట్లో అంటే మనిషికి ఎంత పెద్ద మనిషి అయినా, అంటే ఎంత ఎత్తులో ఉన్న మనిషి అయినా, బలమైన మనిషి అయినా విర్రవీగకూడదని ఈ పద్యంలో సామెత అనమాట. బాగా దీన్ని అర్థం చెప్తానంటే మళ్ళీ ఒక పద్యం పాడతాడు. ఈ ఇందాక ఉన్న ఆ పద్యానికి అర్థం అది అనమాట. ఎంత బలవంతుడైనా సరే విర్రవీగితే ఏదో ఒక చిన్న వ్యక్తి ద్వారా చనిపోతాడు అనే మాట. అది విర్రవీగకూడదు, మనిషి అయినా సరే, సర్పమైనా సరే, ఏదైనా సరే. ఓకే, ఇంకా సర్పంచ్ ఇంకో పాట. శ్రీరామ రామయనచును ఏ మానవుడైన గాని ఏర్పడమదిలో. హారమని విధుని దలచిన కారాకులు అమ్మ. ఈ పద్యం